ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ చాలా బాగున్నారని విశ్వసిస్తున్నాను. వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. మన పరిచర్య బహుభారము కలిగి ఉన్నది. టీవీ పరిచర్యను కొనసాగిస్తున్నాం. దేవుడు ప్రేరేపించిన ఎడల, ఈ పరిచర్యలో మీరు ఫలిస్తున్న ఎడల ప్రార్థించి కనిపెట్టి ప్రేరేపణ కలిగితే తప్పకుండా సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకుని ఫలించే వారముగా ఉందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఎన్నో రోజులుగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావా? ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుని మీదే పూర్తిగా ఆధారపడి నీవు కొనసాగుతూ అడుగులు వేస్తూ కూడా ఒక్కొక్కసారి నీ కంటి ముందు కనిపించే పరిస్థితులను బట్టి భీతితో, భయముతో, దిక్కుతో చని స్థితిలో ఏం జరుగుతుందో అని కూడగట్టుకున్న నీ విశ్వాసం అంతటిని చేజార్చుకుంటావేమో అనే బలహీనతల్లో పడి ఒకవేళ బలహీనమైపోతూ ఉన్నావా? అయితే శుభ వాగ్దానం ఇది. ఈరోజు సృష్టికర్త నీ పరిస్థితిని ఎరిగి, నీ యొక్క యాతన బాధలు అన్నిటినీ ఎరిగి నిన్ను చూసి నీతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ప్రియమైన బిడ్డ, నువ్వు దిగులు పడకు, నువ్వు బలహీన పడకు, నీ కార్యము సఫలము కాబోతుంది. నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావో నాకు తెలియదు, కానీ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బలహీన పడొద్దని, ధైర్యము వహించాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట ఇది. ధైర్యాన్ని కూడగట్టుకో. నీ కంటి ముందు పరిస్థితులు భయానకంగా కనిపిస్తున్నాయా? ఇక ఇది జరగదు, ఇది అసాధ్యము అంటున్న పరిస్థితులు నీ కంటి ముందు కనిపిస్తూ, అపవాది ఆలోచనలు నీ హృదయంలో పుట్టిస్తూ ఉంటే, చెవులకు వినిపిస్తూ ఉంటే భయము కలుగుతూ ఉన్నదా? అయితే బలహీనపడకు, ధైర్యము వహించు. ఎందుకంటే మనమున్నది లోకంలో కాదు, మనమున్నది అన్య జనాంగము మధ్య కానే కాదండి. మనం ఎక్కడున్నామంటే సర్వ సృష్టికర్త అయిన మన దేవుని యొక్క హస్తములో మనము ఉన్నాం. కాబట్టి ధైర్యము వహించాలి. ఈ మాట నేను మాట్లాడితే మీకు ధైర్యం రాదు, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనే మీరు ఆలోచన కలిగి విశ్వాసం ఉంచిన ఎడల ఈరోజు మీరు బలహీనులు కాక ధైర్యాన్ని పొందుకుంటారు. నువ్వు ధైర్యాన్ని ఎప్పుడైతే కూడగట్టుకుంటావో, నీ కంటి ముందు కనిపిస్తున్న పరిస్థితులను చూడక దైవ జ్ఞానముతో, పరసంబంధమైన జ్ఞానముతో దేవుడు చేసే కార్యాలను చూడడానికి ఇష్టపడి నువ్వెప్పుడైతే విశ్వాసపు అడుగులు వేస్తావో, నువ్వు నువ్వు కూడగట్టుకున్న ధైర్యము విశ్వాసముగా మార్చబడి, నిరీక్షణగా మార్చబడి నీకు సమాధానాన్ని ఇచ్చినప్పుడు నువ్వు దేనిని నమ్మావో, దేనిని విశ్వసిస్తున్నావో దానిని నీ జీవితంలో చెయ్యగలిగిన దేవుడు, సమర్థుడు మన దేవుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు విశ్వసించేది, నువ్వు నమ్మేది, నువ్వు నిరీక్షించేది దేవుని కార్యము అయి ఉండాలి. దేవుని కార్యము జరుగుతుందని నువ్వు ధైర్యంగా నమ్మినప్పుడు దానిని నీ జీవితంలో భౌతికంగా కనపరిచే దేవుడు. నువ్వు బలహీనపడి, నువ్వు జారిపోయి, నువ్వు చింతలోకి వెళ్ళి, నువ్వు అపనమ్మకంతో ఉండి అపవాది భ్రమలను నమ్ముతూ దేవుణ్ణి శక్తిహీనుడిగా చేసి నీవు ఈ కార్యము జరగదని నమ్మితే దానినే నువ్వు కోస్తావు. ప్రియదేవుని బిడ్డ, నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ధైర్యాన్ని బట్టి నీ కార్యము సఫలము అవ్వకపోవడము ఆధారపడి ఉన్నదని ఈరోజు దేవుడు బలంగా మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వు ధైర్యాన్ని కూడగట్టుకో. ఈరోజు దేవుడు అంటున్నారు, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు బలహీన పడకు, ధైర్యాన్ని వహించు, నీ కార్యము సఫలము కాబోతున్నది. నీ పక్షాన నేను యుద్ధము చేస్తూ ఉన్నాను కదా. ఎంత మంచి మాట అండి. దేవుని చేతిలో పరిపూర్ణంగా చెయ్యి పెడితే, దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకుంటే, దేవుని మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచితే నువ్వు దేనికి జడియవలసిన అవసరత లేదు. ప్రియదేవుని బిడ్డ, అనుభవంతో చెబుతున్న అద్భుతమైన మాట ఇది. భరోసా ఉంచు.
ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు కదా. మరి ఈరోజు ధైర్యం వహిస్తావా? నీ పిరికితనాన్ని తీసివేస్తావా? నీ అవిశ్వాసాన్ని యేసు నామంలో అణగదొక్కి విశ్వాస యాత్రలో విశ్వాసపు అడుగులు వేస్తూ నిరీక్షణలో ముందుకు వెళ్ళు. దేవుడు అద్భుతమైన కార్యము నీ జీవితంలో జరిగించబోతున్నారు. ఆమెన్. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అయా బలమైన మాటలు మాతో మాట్లాడారు. మేము బలహీనులమని ఎరిగి ఈరోజు ధైర్యం వహించమని, మా కార్యాలన్నీ సఫలము కాబోతూ ఉన్నాయని మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, నేను ఎందుకు బలహీనపడాలి? సర్వశక్తిమంతుడు నువ్వు నాతో ఉండగా, నా కార్యము సఫలం చేయడానికి నువ్వు నా తరపున యుద్ధం చేస్తూ ఉండగా నేను ఎందుకు భయపడాలయ్యా? నేను ధైర్యం పొందుకుంటాను అని ఎవరైతే ప్రభు బలమైన నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా. ఈ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. ఈ పరిచర్యలో సహకరిస్తున్నా, ఈ పరిచర్యలో ప్రభువా ఫలిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు ప్రేరేపణ ఇస్తే ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కండి. దేవుని చిత్తమైతే మరల కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.